ఆ నాయకుడు తెలంగాణ బీజేపీలోనే ఓ సంచలనం. కొమ్ములు తిరిగిన నాయకులకు సైతం, దశాబ్దాలుగా అనుభవం ఉన్న నాయకులకు సైతం గెలుపు సాధ్యం కాని సమయంలోనే తన దమ్మేంటో చూపించి కాషాయ జెండాను రెపరెపలాడించిన నాయకుడాయన. వరుసగా 3 పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆ లీడర్ వివాదాస్పద నాయకుడిగా ముద్రపడ్డారు. కొన్ని సందర్భాలలో ఆయన మాట తీరు సొంత పార్టీ వారికి కూడా నచ్చేది కాదు. ఎంత పెద్ద నాయకులైనా ఆయా పార్టీల అధిష్టానాలు చెప్పిందే ఫాలో కావాల్సిందే. లేదు కూడదు అంటే దెబ్బ పడిపోతుంది. మరి బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో రాజుకున్న రగడ చిలికి గాలివానలా మారి ఆ నాయకుడి రాజీనామాకు దారితీసింది. తాజాగా అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరన్నది. మరి ఆ నాయకుడి దారిటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీతో అధికారికంగా బంధం తెగిపోయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష వ్యవహారంలో రేగిన వివాదం చివరికి ఆ పార్టీ నుంచి రాజాసింగ్ బయటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు తనను చివరి నిమిషంలో అనుమతించారని మీకు మీ పార్టీకో దండం అంటూ గత నెల 30న బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో బీజేపీ నియంతృత్వ ధోరణిపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. దీంతో రాజాసింగ్కు బీజేపీతో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధం తెగిపోయింది. తెలంగాణలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలోనూ గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలుపొంది రికార్డు సృష్టించారు. అయితే ఆయన వ్యవహరించే తీరు పలుమార్లు బీజేపీకి తలనొప్పిగా మారింది. నిత్యం వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆయనకు తీవ్ర విభేదాలున్నాయి. కిషన్ రెడ్డి నాయకత్వాన్ని రాజాసింగ్ ఏమాత్రం అంగీకరించేవారు కాదు. కిషన్ రెడ్డి తీరు వల్లే తెలంగాణలో పార్టీ బలోపేతం కావడం లేదని పలుమార్లు రాజాసింగ్ బహిరంగంగా ఆరోపించారు. అయినప్పటికీ కిషన్ రెడ్డి మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. తాజాగా బీజేపీకి దండం అంటూ బహిరంగంగా కామెంట్స్ చేయడం, రాజీనామాతో బెదిరింపులకు దిగుతున్నారని జాతీయ నాయకత్వం భావించి ఆయన్ను సాగనంపడానికే నిర్ణయించారు. అందుకే రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. అయితే తనను పిలిచి జాతీయ నాయకులు మాట్లాడతారని ఆశించిన రాజాసింగ్కు చివరకు నిరాశే మిగిలిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కు తాజాగా బహిరంగ లేఖ రాశారు. రాజీనామాకు సంబంధించి చేసిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించినట్టు దీనిలో పేర్కొన్నారు. అయితే సదరు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమకు లభించలేదని తెలిపారు. దీంతో రాజాసింగ్ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం పేర్కొంది. ఈ క్రమంలో రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఈ ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుందని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. ఇక నుంచి పార్టీకి రాజాసింగ్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మహారాష్ట్రలోని శివసేన శాఖను హైదరాబాద్కు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రాజాసింగ్ను అధ్యక్షుడిని చేయవచ్చునన్న ప్రచారం జరుగుతుంది. మహారాష్ట్రలో శివసేన 2 ముక్కలై బాల్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంగా కొనసాగుతున్న శివసేనను తెలంగాణలో విస్తరిస్తే దానికి రాజాసింగ్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఎస్ఎస్కు కరుడుగట్టిన సైనికుడిగా ఉన్న రాజాసింగ్ బీజేపీని వదిలివేసిన ఆర్ఎస్ఎస్లో కొనసాగుతారు కాబట్టి ఆయన బంధం కొనసాగుతుంది. బీజేపీని ఇంతకన్నా ఎక్కువగానే తిట్టిపోసి బయటకు వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. అయితే తర్వాత కాలంలో వారిని అవసరాల ప్రాతిపదికగా పార్టీలోకి మళ్లీ తీసుకున్నారు. సో ఈ ఫార్ములా రాజాసింగ్కు కూడా అప్లై అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించకుండా ఎవరైనా తనను బుజ్జగిస్తే బాగుండని అనుకున్నారు. 2 రోజులుగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు.
ఓవైసీ కాలేజీ కూల్చాలని రామచంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. గతంలో తాను ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా పెట్టారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కొంతమంది పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. రాజీనామా బెదిరింపులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2 సార్లు రాజీనామాలు చేసినా బుజ్జగించారు. ఓసారి సస్పెండ్ చేసినా మళ్లీ తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం భరించలేమని తేల్చేశారు. రాజాసింగ్ను భరించడం కష్టమని కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు హైకమాండ్కు చెప్పడంతో రాజీనామా ఆమోదించేశారని పరిశీలకులు చెబుతున్నారు. తన రాజీనామా ఆమోదంపైన రాజాసింగ్ స్పందించారు. ఒకంత ఎమోషనల్ అయ్యారు. బీజేపీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి రావాలనే తన ఆలోచనను పంచుకున్నారు. ఇక తన భవిష్యత్తు లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం తాను బీజేపీలో చేరానని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో తాను బీజేపీలో చేరానని చెప్పుకొచ్చారు. బీజేపీ తనపైన విశ్వాసం ఉంచి వరుసగా 3 సార్లు గోషామహల్ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ ఇచ్చిందని వివరించారు. తన విజయానికి సహకరించి తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలకు రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధ, పోరాటాలను తాను ఢిల్లీ నాయకత్వానికి తెలియజేయలేకపోయానన్నారు. తాను ఏ పదవి కూడా వ్యక్తిగత లాభం కోసం తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టానని, తన చివరి శ్వాస వరకు దానికోసమే పని చేస్తానని తేల్చి చెప్పారు. పూర్తి అంకితభావం, నిజాయితీతో తాను ఎప్పుడూ హిందుత్వంతో పాటుగా జాతీయవాదం, సనాతన ధర్మ రక్షణ కోసం పనిచేస్తారని ప్రకటించారు. సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు గొంతును వినిపిస్తూనే ఉంటారని రాజాసింగ్ స్పష్టం చేశారు. మరి రాజకీయంగా రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీలో ఎంట్రీ ఇస్తారనేది కాలమే తేల్చాలి.